హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనం ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నాం. ఆ గెస్ట్ ఎవరో కాదు, క్రిమినల్ కోర్టు సీనియర్ అడ్వకేట్ విజయలక్ష్మి గారితో ఉన్నాం. కొన్ని న్యాయపరమైన చట్టపరమైన సందేహాలను మేడం గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. అండ్ హాస్టల్స్లో మేడం ఇప్పట్లో లేడీస్ హాస్టల్ కానీ గర్ల్స్ హాస్టల్స్లో జరిగేది ఇన్సిడెంట్స్ చాలా వరకు అక్కడ ఉన్న వాళ్ళ వార్డెన్స్ కానివ్వండి, వేరే అబ్బాయిలు వచ్చి టార్చర్ పెట్టడం కానివ్వండి, అలాంటి చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి మన హైదరాబాద్లో కూడా చాలా హాస్టల్స్లో. అలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉన్నాయి మేడం? ఓకే, ఇది గవర్నమెంట్ హాస్టల్సా? ప్రైవేట్ హాస్టల్స్. ప్రైవేట్ హాస్టల్స్ అంటే కొంచెం చూసుకున్నామా, మనం ప్రతిదీ ఎవరిని బ్లేమ్ చేయకూడదు. మనం కూడా కరెక్ట్గా ఉండాలి. మనం ఎప్పుడైతే కరెక్ట్గా ఉంటామో ఆ సంస్థ ఎలాంటిది అనేది పక్కన పెట్టు. మనం కరెక్ట్గా ఉన్నాము అంటే మనం ఉన్నంతసేపు మనతోటి వాళ్ళు కరెక్ట్గా ఉంటారు. ఓకే, ఎక్కడో తప్పు జరుగుతోంది అంటే మనం కూడా కొంచెం లూజ్గా ఉన్నామని అర్థం. లేకపోతే తప్పు మాత్రం జరగదు. మనం కరెక్ట్గా ఉండాలి. ఇంకా బాధ ఏదైనా ఉంది అంటే పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, ఇన్ఫామ్ చేయండి. వాళ్ళు వచ్చి కాపాడడానికే కదా ఉన్నారు. వాళ్ళ దాకా మీరు వెళ్ళండి. మా వార్డెన్ ఇలాగా మమ్మల్ని హరాస్ చేస్తున్నారనండి, లేదా అంటే బయట నుంచి మగపిల్లలు వస్తున్నారు, మాకు రక్షణ కనిపించట్లేదు అని వాళ్ళు ఒక కంప్లైంట్ ఇచ్చారంటే వాళ్ళేమి బహిర్గతం చేయరు. వాళ్ళు కూడా దాన్ని సీక్రెట్గానే వచ్చి వాళ్ళని ఎంక్వైరీ చేస్తారు, వార్డెన్ కూడా చూస్తారు. ఒకవేళ పట్టుబడితే వాళ్ళని శిక్షిస్తారు. ఓకే, ఆ హాస్టల్ని కూడా క్యాన్సిల్ చేయిస్తారు. ఓకే. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఊర్లలో కానివ్వండి, ఎక్కడైనా కానీ మన సిటీస్లో కానివ్వండి, ఒక లేడీ వీడియో లేడీ ఒక ఆమె ఉన్నదనుకోండి, ఎవరైనా అబ్బాయిలు కానీ ఎవరైనా వచ్చిపోతుంటే, ఏదో పని మీద వచ్చిపోతుంటే కూడా మన నైబర్స్ ఉండేసి వాడి ఇంటికి ఎవరు వచ్చారు ఇవి ఫలానా అని అన్పార్లమెంట్ లాంగ్వేజెస్ వాడి వాళ్ళ మీద హరాస్ చేసే వాళ్ళ మీద, అలాంటి వాళ్ళ మీద మీరు కేసు పెడితే కేసు చెల్లుబాటు అవుతుందా మేడం? మా కేసు ఏమని పెడతాం? అంటే తనని హింసిస్తున్నారు కదా. హింస అనేది ఏంటి? శారీరకంగా కొట్టి అది లేదు. ఇప్పుడు ఎవడో వస్తాడు, వాడు తిడతాడు, నేను దాన్ని రికార్డ్ చేసుకుని కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి అంటే పెద్ద లెందీ ప్రాసెస్. సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఒకటి ఉంది. మీ సెల్ఫ్ డిఫెన్స్ మీరు ఉపయోగించుకోండి. విడో అవనేయండి, అన్మ్యారీడ్ అవనేయండి, చిన్నవాళ్ళు అవనండి, ఎవరైనా ఆల్ ఆర్ ఈక్వల్. లేడీస్ అంటేనే వాళ్ళకి ఏంటోలా కనిపిస్తారు. మీరు హాయిగా ఎంజాయ్ చేయండి. ఆడవాళ్ళు నేను ఇంట్లో కూర్చోండి అని నేను అస్సలు అడ్వైజ్ చేయను. వెళ్ళాలి, బయటికి వెళ్ళాలి. మన పరిధి ఏంటి అనేది మనం చూసుకోవాలి. మనం ఆడవాళ్ళు అంటే ఏంటో తెలిసిన చాలా అలర్ట్గా ఉంటారు. వాళ్ళకి ఒక పక్షి ఎగురుతున్నా అది ఎందుకు ఎగురు ఇక్కడికి వస్తుంది అనేది కనిపెట్టగలదు ఆడది. పక్కన మగాడు నడుస్తుంటే వాడి బిహేవియర్ ఏంటి అనేది కనిపెట్టలేమా? ఒకసారి రెండుసార్లు వాడిని వదిలేయండి, ఎక్స్క్యూజ్ చేయండి. మూడోసారి మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి. కోర్టు దాకా వెళ్ళడం కాదు. ఫస్ట్ మీరు ఏదో ఒకటి చేయాలి కదా. మీరేమీ లేకుండా చేతులు ఎత్తేసి పోలీసు వాళ్ళు వచ్చి మీరు కాపాడండి. మన ఇండియన్ పీపుల్కి తగ్గ పోలీస్ ఆర్మీ మన దగ్గర లేదు. మనని మనం కాపాడుకోవాలి. మన వల్ల కాకపోతే వాళ్ళకి చెప్తే అప్పుడు వాళ్ళు మనకు ఆపుతారు. అంతేగాని ప్రతిదానికి చీమ కుట్టింది దోమ కుట్టింది అని పోలీసు వాళ్ళు రండి అంటే చేయలేరు వాళ్ళు. మన చుట్టుపక్కల వాళ్ళు ఏదో అనేవాళ్ళు అంటారు. మన పని మనం కరెక్ట్గా చేస్తున్నామా, మనం కరెక్ట్ అవునా కదా అది ఫస్ట్ చూసుకోవాలి. మనం కరెక్ట్ అయితే మనం ఎవరిని కేర్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మనం కరెక్ట్ ఉండాలి. మనం ఎవరికి జవాబు చెప్పుకోవాలి? విడో అయితే వాళ్ళ పిల్లలకి జవాబు చెప్పుకోవాలి, వాళ్ళ బంధుమిత్రులకి జవాబు చెప్పుకోవాలి. బంధుమిత్రులు కూడా లేదమ్మా ఇప్పుడు, అది చాలా దూరం. ఎందుకంటే ప్రతి బంధువుల్ని చూసుకోవాలి అంటే అందులో ఎవరో ఉంటాడు. వాడు కూడా వాళ్ళ మీద ఏదో వేయడానికి చూస్తాడు ఎలిగేషన్. ఇలాగ అందరినీ అడుగుతూ బతికితే ఆడది బతకలేదు. పిల్లలు ఏంటంటే కొంచెం మెచ్యూర్డ్ అయి ఉంటారు. విడో అంటేను మరీ చిన్నప్పుడు చచ్చిపోతే ఆవిడేం చేస్తే అదే పిల్లలు వింటారు. కొంత అయిన తర్వాత పిల్లలు మెచ్యూర్డ్ కదా, వాళ్ళ మదర్ ఏం చేస్తుందో వాళ్ళకి కరెక్ట్ అవునా కదా అని బయట వాళ్ళు ఎవరు చెప్పక్కర్లేదు, పిల్లలే చెప్తారు. ఓకే అంటే ఓకే, లేదు అంటే ఆవిడ ఇష్టం. అలాగని ఆవిడ రెస్ట్రిక్షన్స్ ఆవిడకు ఉంటాయి కదమ్మా. ఎవరి హ్యాపీనెస్ ఎవరు వదులుకోరు. ఇప్పుడు మనం బంధువులను అడిగామంటే విడోస్ అసలు గుమ్మం బయటికి దిగలేరు. మనం ఏంటంటే ముస్లింలోని బుర్ఖా అనేది ఏంటంటే ఎవరికి కనిపించుకున్నాను. అదే హిందువుల్లో విడోకి వేసేమో అనుకో బుర్ఖా, అదేంటో తెలిసిన ఉరి వేసినట్టే లెక్క. అంత స్ట్రిక్ట్గా ఉంటుంది. ఇదివరకు ఉండేది అది. ఇది ఏంటంటే విడో అయిన తర్వాత 1 టైమే అన్నం తినాలి. ఎందుకు అంటే ఆమె ఇంద్రియాలని చచ్చిపోవాలి. ఫుల్లీ ఆర్థోడాక్స్ ఫ్యామిలీస్ అనమాట అవి హిందూస్కి. హస్బెండ్ చనిపోయాడు అంటే వాడితో చచ్చిపోవాలి. లేదు
మధ్యాహ్నం పూట ఒక పూటే భోజనం, రాత్రి భోజనం లేదు. ఒకవేళ పెట్టినా ఉప్పు కారం పులుపు ఏమీ లేకుండా పెట్టేవారు. అది అటుకులు ఉంటాయి కదా, రైస్ ఫ్లోర్, అవి కడిగి పెట్టేవారు. ఎందుకంటే ఆమెకి ఏవి కోరికలు రాకూడదు. కొంతమంది ఇప్పటికీ మీరు చూసుంటారు ఏంటంటే విడో లేడీస్కి హెయిర్ ఉండదు, తీసేస్తారు అందంగా కనిపించకుండా. ఇవన్నీ అప్పుడు చేసేవారు. ఇప్పుడు మరి చదువుకున్నారు, ఉద్యోగం చేయకపోతే ఎవడు పోషించడు. మొగుడు చచ్చిపోయాడు అని చచ్చిపోలేదు ఆ అమ్మాయి, పిల్లల్ని వదులుకోలేదు. తనకు అంటూ ఒక లైఫ్ ఉంది కదమ్మా, భగవంతుడే చేశాడు. చంపేవాడే అయితే ఆయన ఇద్దరిని ఒకేసారి చంపేసాం కదా, ఆయనే ఎక్స్క్యూజ్ చేసినప్పుడు మనం మనుషులం, మానవ మాత్రలం, మనం వాళ్ళని హింసించకూడదు. విడోస్ అయినా మనలాంటి ఆడవాళ్ళే అని ప్రతి ఆడవాళ్ళు వాళ్ళకి చేతనైతే మీరు సపోర్ట్ చేయండి, సింపతి చూపించకండి విడో అని. అదేమి ఏదో అంటారు చూడు, దెబ్బలు తగలడం, ఏదో జాలి చూపించడం అంగవైకల్యం కాదు. అది అది దేవుడు చిత్తం, అది మనం ఏం చేయలేము. సో దాని గురించి సింపతి కాదు, చేతనైందా సపోర్ట్ చేయండి, లేదా అడ్వైజ్ చేయండి. ఏమీ లేదనుకోండి దండం పెట్టి పక్క నుంచి వెళ్ళిపోండి, ఆమెను బతకనియండి. ఆమె బతకగలదు. ఇన్ని రోజులు బతికింది కదా మొగుడుతోటి, ఇప్పుడు బతుకుతుంది పిల్లలతోటి. డిస్టర్బ్ చేయొద్దు, తప్పది. విడోస్కి మాత్రం రూల్స్ పెట్టద్దు, లేడీస్కే రూల్స్ పెట్టద్దు, విడోస్ అని కాదు. అందులోని ఒక జంట విడిపోయింది అంటే అది దట్టు చాలా చిన్న చిన్న పిల్లల్ని చూస్తున్నాను నేను, చాలా ఏజ్డ్ అమ్మాయిలు, పెద్ద ఏజ్డ్ కాదు, చిన్న చిన్న ఏజ్ పిల్లలు. వాళ్ళకి ఎన్నో కోరికలు ఉంటాయి, వాళ్ళు అసలే సగం చచ్చి ఉన్నారు. ఇంకా మనం వాళ్ళని చంపి పిన్నిని కొట్టి చంపడం కాదు, వాళ్ళని ఎంకరేజ్ చేయండి. కొంచెం బతుకమ్మ, నువ్వు ఈ ప్రపంచాన్ని అనుభవించు, వచ్చిన వాళ్ళని ప్రతి వాళ్ళని చావక తప్పదు, మనం చచ్చిపోతాం, దీని గురించి నువ్వు ఏడవకు, నువ్వు వెళ్ళని మోరల్గా మనం వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి. ఆ సపోర్ట్ చేయలేనప్పుడు మీరు డిస్కరేజ్ చేసే హక్కు కూడా మీకు లేదు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక ఇంటర్వ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్, అక్కడ గంట టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.